వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అజయ్ భార్గవి. ఇదైతే మన ఫిషింగ్ లాంగ్ వీడియో అనమాట. లాస్ట్ వరకు చూడండి, సూపర్ గా ఉంటుంది. మేము ఎక్కడికి వెళ్ళాం, ఎలాగెళ్ళాం, లొకేషన్ అయితే చాలా బాగుంది. ఎన్ని చేపలు పట్టామని కూడా చూపిస్తా. స్టార్ట్ అయిపోయి బండ్లో పెట్రోల్ కొట్టించుకోవడానికి అయితే బొంకుకి వెళ్ళి పెట్రోల్ అయితే కొట్టించుకున్నా. వీడియోకి వెళ్ళి చూడడానికి చూడట్లేదు. అలా కాదని చెప్పి ఒక ప్లాన్ వేసి అయితే వాళ్ళైతే వీడియోలోకి తీసుకొచ్చేసి అనమాట. చూసినప్పుడు వీళ్ళైతే వారేమో మొదలు పెట్టేశారు అని అయితే వీళ్ళు కూడా హాయ్ అని చెప్తున్నారు. ఇప్పుడు మేము వెళ్ళేదైతే చాలా పెద్ద అడవిలోకి అనమాట. అడవి చుట్టూ పెద్ద పెద్ద సింగరేణి కొండలతో పాటు లొకేషన్ ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట. దీంట్లో చాలా వైల్డ్ యానిమల్స్ కూడా ఉన్నాయి. చూడండి, ఇక్కడైతే కోతులు కనపడుతున్నాయి అనమాట. దీంట్లో దుప్పులు, జింకలు, అడుపందులు, ఇంకా పెద్ద పెద్ద జంతువులు కూడా ఉంటాయి. బట్ అవి అయితే రోడ్డు మీద రాలేవు. ఇదే అనమాట మనం చేపలు పట్టే లొకేషన్. చూడండి, సింగరేణి అని చెప్పే కదా. సింగరేణి అయితే 500 ఎకరాలలో ఉంటుంది. ఇంకా చాలా ఎక్కువ ఉండొచ్చు, మనకైతే ఎస్టిమేషన్ లేదు. ఈ సింగరేణిలో బొగ్గు ట్రాన్స్పోర్ట్ చేయడానికి అయితే లారీలు జరగకపోవడానికి అయితే ప్రత్యేకంగా అయితే ట్రైన్ అయితే వేసారనమాట. అంత పెద్ద సింగరేణి కొన్ని వేల కోట్ల టన్ను సరుకు అయితే వెళ్ళిపోతుంది అనమాట బయటికి ఇక్కడ నుంచి. సో దీని పక్కన ఉన్న చెరువులో అయితే ప్రతి మేము చేపలు పడుతున్నాం. చూడండి, చెరువు ఇది అనమాట. చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. అలా ఎక్కడెక్కడైతే చేపలు పడతాయని అయితే కొంచెం సెర్చ్ చేసుకొని మంచిగా చేపలు పడే ప్లేస్ అయితే ఎక్కడ ఉందా అని చూసి ఆ చేపల కాడికైతే వెళ్ళిపోయి మేత అంతా సిద్ధం చేసుకున్నాను అనమాట. వచ్చినప్పుడు మా వాళ్ళు అయితే గేలాలు అయితే రెడీ చేస్తున్నారు అనమాట. చూడండి, వీడు నాగిలిమేర మా ఫ్రెండ్ అనమాట. వాడి పేరు షాజన్. బస్సాలో తీస్తుంది కదా వాడు షాజన్, నాగిలిమేర. వీళ్ళైతే నా చిన్నప్పుడు నుంచి దోస్తులు అనమాట. ముగ్గురికి అయితే వీళ్ళైతే ఇక్కడ ఫిషింగ్ అయితే వచ్చాం. లొకేషన్ చూస్తే మనకైతే నాకైతే మైండ్ బ్లోయింగ్ అమేజింగ్ అయితే ఉంది. వీడియో అయితే పెడతా చూడండి. ఫుల్ వీడియో అయితే ఇంకా క్రేజీగా అయితే ఉంటుంది. అయితే మా వాడైతే బోని కొట్టాడు. ఇది చూడండి ఎంత ఉందో, చిన్న పక్కే అనమాట. మా వాడు అది పట్టినప్పుడు వాడి ప్లేస్లో అయితే స్మైల్ చూడండి ఎట్లా వస్తుందో. ఏదో ప్రపంచ వరల్డ్ కప్ అయితే కొట్టినట్టయితే స్మైల్ ఇస్తున్నాడు అనమాట. వెనకాల అయితే లాగదామని చూస్తుంది కానీ ఏమైతే రావట్లేదు. అలా మాతో పాటు అయితే ఇంకా చాలా మంది వచ్చారనమాట. మేము వచ్చిన తర్వాత అయితే మా అన్నోళ్ళు అయితే చాలా మంది వచ్చారనమాట. మొత్తం కలిపి అయితే మేమైతే ఫిషింగ్ అయితే చేస్తున్నాం అనమాట. ఇక్కడైతే చేపలు అయితే పొట్టున పడుతున్నాయి. గాలం వేసిన సేపు అయితే ఉండట్లేదు అనమాట. గాలం వేయటం చేపలు లాక్కెళ్ళిపోతామే, అంతగానంగా ఉంది. చూడండి, మా వాడితో ఒక చేపను లాగాడు అనమాట. ఇంకా మేమైతే చాలా చేపలు లాగాం కానీ ఇంకా నేను కూడా చేపలు పడుతున్నాను కాబట్టి అయితే కొన్ని వీడియోలు అయితే తీయలేదు. ఇక్కడైతే చాలా చేపలు ఉన్నాయి. లొకేషన్ కూడా చాలా బాగుంది. అట్లా ఒకరి తర్వాత ఒకరు అయితే చేపలు వేసి పట్టా లాగుతున్నారు. చూడండి, మీకు కూడా డెమో చూపిస్తా. అలా మేము తెచ్చుకున్న అయితే ఎర్రలు అయితే అయిపోయింది అనమాట. ఇక్కడైతే చిన్న చిన్న పక్క పిల్లలు, గురక పిల్లలు, జల్లలు అవి ఉండటం వల్ల అయితే మేము తెచ్చుకున్న ఎర్రలు అయితే పట్ట తినేస్తున్నాయి కానీ గేళ్ళకి అయితే పడట్లేదు. కొన్ని అయితే మేము గేలం వేయకముందా వచ్చేసి అయితే లాక్కుని వెళ్ళిపోతున్నాయి. అలా పట్ట అయితే నేనైతే ఒక 3-4 కేజీలు చేపలు లాగా. ఇంకా ఫుల్ వీడియో టైం లెంత్ ఎక్కువైతుంది కాబట్టి అయితే ఇక్కడ దాకా చెప్తున్నా. ప్లీజ్ వీడియోలో కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు సపోర్ట్ ఇవ్వండి. ఇంకా నేను మరిన్ని వీడియోలు తీస్తాను అనమాట. చూడండి, నాకైతే ఎన్ని చేపలు పట్టే చూపిస్తాను అనమాట. నేను ఇప్పుడు చూడండి, చిక్కంలో సగానికి అయితే చేపలు వచ్చినాయి. దాంట్లో అయితే కొన్ని గురక పిల్లలు, జల్ల పిల్లలు ఉన్నాయి. ఇలాంటి వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చితే ప్లీజ్ ఫాలో అండ్ షేర్ అండ్ సపోర్ట్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఇలాంటి మరిన్ని అడ్వెంచరస్, ఫన్నీ, కామెడీ వీడియోస్ అయితే చాలా చూపిస్తా. వెళ్ళేటప్పుడు అయితే లొకేషన్ చూపెట్టే కదా, వచ్చేటప్పుడు అయితే లొకేషన్ ఇది అనమాట. అడవిలో అయితే ఎంత పీస్ఫుల్ గా ప్రశాంతంగా ఉంటుందంటే ఎక్కడ అవుట్ ఆఫ్ వెళ్ళిపోయినట్టు ఉంటుంది. వెళ్ళేటప్పుడు ఒక బండి మీద వెళ్ళి వచ్చేటప్పుడు అయితే 2 బండ్ల మీద అయితే మేము సరదాగా మాట్లాడుకుంటూ వచ్చామన్నమాట. ఇదే వాటికి ఫ్రెండ్స్, వీడియో వాటికి ఇంతే. ప్లీజ్ డూ ఫాలో, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా, టాటా, బాయ్ బాయ్.